2 జిల్లాలకు ఇన్ఛార్జిగా నియమింపబడ్డ మన అన్నగారు యోగన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర అన్న గారికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నంద్యాల ఎస్ఎస్సీ అధ్యక్షులు తిరుపతి అన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ఆలస్యమైంది, అన్నగా భావించకుండా మన్నించి స్టార్ట్ చేద్దామంటే అన్నవారికి అప్పచెప్తున్నాం కార్యక్రమాన్ని. వెంకటేశ్వర అన్న స్టార్ట్ చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి చేసినట్టు అలాగే వైస్ ప్రెసిడెంట్లు, అలాగే నంద్యాల కర్నూలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్నగారికి, అలాగే కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులైన అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబడుతుంది. ఎందుకంటే ఈరోజు కార్యక్రమం 2 గంటలకు అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేకపోయాము. అన్నగారు కొద్దిగా లేట్ రావడం వల్ల ఈ కార్యక్రమం కొద్దిగా 3:30 దాదాపు 3:30 అవుతుంది. అందరూ క్షమించి అన్యదా భావించకుండా కరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ 1 అవర్లో కంప్లీట్ చేస్తాం. 4:30. ఎందుకంటే దూరం నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళు కర్నూలు టౌన్లో అయితే ఓకే, నో ప్రాబ్లం. మేమైతే కర్నూలు దాదాపు మన దగ్గర బార్డర్, అనంతపురం బార్డర్ 100 కిలోమీటర్లు. అట్లనే మన వీళ్ళు కానీ మంత్రాలయం కానీ ఆలూరు కానీ చాలా దూరం ఉంది. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా తొందరలో మన ఎజెండాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మొదట ఇంట్రొడ్యూస్ చేసుకున్న తర్వాత ఎజెండా కోసం వెళ్తామని నేను నా తరఫున చెప్తున్నా. నేను చెప్తున్నది, నేను ఆర్ వెంకటేశ్వర్ని, జిల్లా అధ్యక్షుడిని, మధ్యకెర పచ్చకొండ తాలూకా. అదే పార్టీలో గత 13 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి 2013లో నేను సర్పంచ్గా పోటీ చేసినాను. పోటీ చేసి అప్పటికి ఎస్వి మోహన్ రెడ్డి అన్న కానీ, అట్లనే చెరుకుపాటి నారాయణ రెడ్డి అన్న కానీ వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారు. నేను వైసీపీలో ఉన్నాను. వీళ్ళు నన్ను ఓడికొట్టినాను. ఎందుకంటే మేము వైసీపీలో చిన్నపిల్లల పార్టీ వెళ్తున్నాను అప్పట్లో. ఇప్పుడు వచ్చింది 2011లో వచ్చింది, 13 ఏళ్ళు చేస్తానని. అయినా 75 ఓట్లతో ఓడిపోయి ఆ రోజు పార్టీని నిలబెట్టుకున్నాం. సో ఈ విధంగా పార్టీలో మా ప్రస్థానం జరిగింది. ఆ విధంగా అంచెలంచెలుగా డెవలప్ అవుతూ లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్లో నేను స్టేట్ ఇరిగేషన్ డైరెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేసినాను. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టు, ఆ తర్వాత కూడా జిల్లా అధ్యక్షుడు. ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ థ్యాంక్స్. ఇంకోసారి మన ఇంట్రొడక్షన్ అంతా చేస్తాం. ఓకే. నేను నంద్యాలలో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా నన్ను వాటి గురించి ఎస్ఆర్సీకి నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్నుకోబడినందుకు మీతో పాటు ప్రతి కార్యక్రమంలో నేను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. బహుశా 2కే యాక్చువల్గా నేనైతే ఒక ½ అవర్ ముందు ఉంటాను మన పార్టీ కార్యక్రమాలకు. కొద్దిగా వెహికల్ ప్రాబ్లం వల్ల అన్నది ఈరోజు జడ్జిమెంట్ లాస్ట్ క్రిమినల్ కేసు ఉన్నది. ఎందుకంటే ఇంట్రడక్షన్లో మనం అందరం చేసుకోవాలి, ఒక అడుగు లేట్ అయినా అనే ఉద్దేశంతో అన్నేదా భావించింది. తప్పకుండా అన్నట్టు 1 అవర్ కంప్లీట్ చేస్తాము. నా పేరు ఉప్పలపాటి యోగు. నాది వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మనమడుగు కాన్స్టిట్యున్సీ. నన్ను 3వ తరగతి నుంచి పీజీ వరకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సారే చదివించినాడు. బహుశా నాకు ఆ అదృష్టం దక్కింది. నా పేరు కూడా అమ్మగారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అమ్మగారు నాకు పెట్టారు యోగు అని. ఆ ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యునిగానే నేను పార్టీకి విధేయునిగానే ఉన్నాను. లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ వచ్చేసి అధికారిక స్పోక్స్ పర్సన్గా నేను మన దాంట్లో ఉన్నాను. నేను ఏ రోజు అడిగింది లేదు అన్నగారిని కూడా, మొన్న కూడా నేను అడిగింది లేదు. ఉన్న తర్వాత మన ఎస్ఐ బాడీకి సంబంధించి మనకంటూ ఒక ఇన్ఛార్జ్ ఉండాలి బహుశా. ఎందుకంటే మీలో నేను జిల్లా వాసిని కాబట్టి పరిచయం అయింటారు. ఎంతోమంది మీరు పార్టీలో చేరినప్పటి నుంచి వైఎస్ఆర్ సార్ అభిమానులుగా ఉంటూ అదే ఇంప్రెషన్తో జగన్ సార్ను ఫాలో అవుతూ వచ్చినారు. మీ అందరి బాధ్యత కూడా భవిష్యత్తులో నేను చెప్పను, కానీ కొంచెం వయసులో చిన్నవాడిగా ఉండొచ్చు, మీ దృష్టిలో కొందరు పెద్దవారుగా ఉంటారు. మీ బ్లెస్సింగ్ పెద్దవాళ్ళది కావాలా, చిన్నవాళ్ళు ఏదైనా కానీ నిద్రట్లైనా మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడచ్చు. నేను వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా మీ అందరికీ ఏమేమి ఉన్నాయో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు చెప్పవచ్చు. సార్ నన్ను పంపడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, కొందరు వ్యక్తిగతంగా కలవలేని వాళ్ళు ఉంటారు, కొన్ని సమస్యలు ఉంటాయి, ఇవన్నీ సరిదిద్దుకుందాము.
ఈ కార్యక్రమం అయిపోయినా కూడా మీరు వచ్చిన నోట్బుక్ పెడతాము, కొందరు ఈ నెంబర్లు తీసుకోకపోవచ్చు గ్రూప్లో. నేను వచ్చేసి MA MED LLB నాది. నేను డైట్ కాలేజ్ స్టిల్ నౌ ఒక 10 ఏళ్ళు కాలేజ్లో పనిచేస్తూ ఉంటాను, ఈ పనులు చేసుకుంటూ ఉంటాను. పూర్తి స్థాయి నాకు బాధ్యతలు అనేది కర్నూలు, నంద్యాల. ఇంకా ప్రమోషన్ అనేది భవిష్యత్తు అనేది మన పనిని బట్టి ఉంటుంది. మీరు కూడా నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు ఒకవేళ చిన్న ఎందుకంటే మన దాంట్లో మనకు పూర్తి స్థాయి స్వేచ్ఛ అనేది కూడా కొన్ని ఉండవు. పోస్టులు అనేది వారిని బట్టి కూడా భవిష్యత్తు అనేది అంటే జనవరి లోపు మీ అభిప్రాయాలు అందరికీ సేకరించి అన్న ఆధ్వర్యంలో ముందుకు పోతాము. ఇప్పుడు తిరుపతి అన్న కూడా ముఖ్యంగా మాకు చెప్పుకోదగ్గ 2 వ్యక్తులు ఉన్నారు. తిరుపతి అన్న ఎట్లా అంటే అన్ని విషయాల్లో సౌమ్యుడు, మన సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతోనే ఒక అడ్వకేట్, ప్రముఖ లాయర్ అన్న చెప్పుకోడు. కానీ మన ఎస్సీ సమస్యలు, మన విభాగానికి సంబంధించింది ఏదైనా కానీ మీ బ్రదర్లా, మీ తమ్ముళ్ళ నన్ను భావించి మీకు ఏ సమస్య ఉన్నా నన్ను మీ కుటుంబ సభ్యులుగా షేర్ చేసుకోండి, ముందుకు పోదాము. మీ హృదయాంతరంగాల్లో ఏ కోరిక ఉన్నా నాకు చెప్పండి. సార్ను కలవాలన్నా కానీ ఆ బాధ్యత తీసుకుంటాం. అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసుకుంటాము. ఏ ఇబ్బంది లేకుండా మీరందరూ సభకు వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు వసంతరావు. మేము రెసిడెన్సీ శరీర్ నగర్ కల్లూరు మండలం. అయితే నేను పాండ్యం నియోజకవర్గంలో కాటస్థానికి అనుకూలంగా కార్యకర్తగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం. నా పేరు హేమలత. నేను SCCL నుండి పాఠశాల ప్రెసిడెంట్గా చేసినాడు. నేను ఇదివరకే కర్నూలు జిల్లా ఉన్నప్పుడు మన రాంభూపాల్ చౌదరి అని ఉన్నాడు. అప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్కి నాకు కార్పొరేట్ సీట్ ఇచ్చినాడు. నేను పార్టీలో ఉండి 40 సంవత్సరాలు అయింది. వచ్చిన వాళ్ళకందరూ కూడా నమస్కారాలు. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సూర్యరెడ్డి గారు, మా లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ తరఫున మేము ఒక 5 ఏళ్ళ క్రితం సర్పంచ్గా ఉన్నాము. ఆ తర్వాత సర్పంచ్ అయిపోయిన తర్వాత అదే దాంట్లో కొనసాగుతున్నాము. మేము చిన్నప్పటి నుంచి పార్టీ మారటం లేదు, అదే పార్టీలో కొనసాగుతుంటున్నాం. మీకు అందరికీ నా పేరు స్వామిదాస్. అన్న జనరల్ సెక్రటరీ. మీ పేరుతో పాటు మీ పోస్ట్ చెప్పండి. మనకి ఎందుకంటే మనకు అదే వేదికను అలంకరించినటువంటి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్న గారికి, అలాగే కర్నూలు నంద్యాల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏమన్న గారికి, అలాగే నంద్యాల జిల్లా అధ్యక్షులు తిరుపతి అన్న గారికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను గత 13 సంవత్సరాల నుంచి మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలారెడ్డి అన్నగారికి, పార్టీకి ఆయనకు అనుకూలంగా మేము పనిచేస్తూ ఆయన యొక్క ఇచ్చిన మాటకు లోబడి ఆయన ఏది ఆదేశిస్తే ఆ మాటను తూచి చెప్పకుండా మరి మేము పనిచేస్తూ వచ్చాం. అందులో మా వైసీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అవతారమన్న గారు కూడా మరి ఆయనతో పాటు కూడా మేము గడవడం జరిగింది. మరి మా యొక్క మరి అక్కడ పోరాటాలు అయితేనేమి, మా యొక్క చేస్తున్నటువంటి విప్లవాత్మక కొన్ని ఉద్యమాలు అయితేనేమి, వాటిని చూసి మరి మంత్రాలయం ఎమ్మెల్యే గారు మమ్మల్ని SCCL నియోజకవర్గ అధ్యక్షునిగా మమ్మల్ని నియమించడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ నుంచి మరి ఇక్కడ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అన్నగారి ఆధ్వర్యంలో, మరి వైస్ ప్రెసిడెంట్ మరి SCCL వారందరి ఆధ్వర్యంలో మరి పార్టీని బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తానని మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తూ నమస్కారం. నా పేరు M జైపాల్, మంత్రాలయ నియోజకవర్గం SCCL అధ్యక్షుడిని. వచ్చిన పెద్దలు
ఖమ్మం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు గోపాలన్న గారికి, మరియు 2 జిల్లాల అధ్యక్షులు యోగన్న గారికి, మరియు ఇక్కడున్న కాలనీ ఇన్ఛార్జీలు మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం. నా పేరు టి రామగోపాల్. అందరూ అలయన్స్ ఈశ్వరకరణ. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి నేను జగన్ గారు పార్టీలో కొనసాగుతున్నాను. 2013 నేను ఈజీగా పనిచేశానన్నా. మన రీసెంట్గా కూడా మన జగన్ ప్రభుత్వంలో అమ్మగా సర్పంచ్గా నిలబెట్టడం వల్ల కొద్దిగా 65 ఓట్ల మెజారిటీ ఓడిపోయినాను. మరియు పార్టీ నమ్ముకున్నందుకు మరి ఓడిపోయినందుకు అమ్మాయిని సొసైటీ చైర్మన్గా కొనసాగించాలన్న. మేము ఇప్పటికే జగన్ పార్టీకే కష్టపడుతున్నాము. మేము తప్పకుండా జగన్ పార్టీ రాబోయే రోజుల్లో జగన్ పార్టీని తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకుందామని మన దగ్గర ఏ సమస్యలు ఉన్నా కూడా మన విధేయులతో ముందుకు కొనసాగాలని మన దగ్గర పెద్ద నమస్కారం. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అధ్యక్షుడికి ఆలగడ్డ గారికి అధ్యక్షుడు, ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు గంగం చంద్రశేఖర్, పత్తికొండ కాన్స్టిట్యూషన్ పత్తికొండ విలేజ్. నేను నారాయణరెడ్డి, మా పత్తికొండ నారాయణరెడ్డి ఉన్న అభిమానిని. 2014లో ఎంపీటీసీ మెంబర్గా అప్పుడు నేను ఎన్నుకొని ఆ రోజు గెలుపుకోవడం జరిగింది. మరి శర్మలా మేడం పాదయాత్రతో మొదలుకొని వైఎస్ఆర్ కుటుంబాన్ని నేను సర్వీస్ చేస్తున్నాను. ఆ సర్వీస్లో భాగంగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనం ఎస్సీలంతా ఏకతాటిగా ఒక ఉమ్మడిగా మనం కలిసికట్టుగా పనిచేయాలి. మరి మనం ఈ మూమెంట్ ఎలా తీసుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆత్మీయ సమావేశం కలవడం జరిగింది. మరి ఈ సమావేశాన్ని ఎలా చేయాలి, ఎలా మూమెంట్ తీసుకోవాలి అని పెద్దలు చర్చిస్తారు. ఆ చర్చలో భాగంగా సమన్వయంతో మనమంతా ఏకదాటిపై ఈ కార్యక్రమాన్ని 25వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని భయంకరమైనటువంటి జన సంతోషంతో అందరూ కలిసి ఏకదాటిగా విజయవంతం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నా పేరు వైఎస్ఆర్సీసీ జనరల్ సెక్రటరీ ఎస్సీ సెల్. నాకు 2వ రావడం ఎస్సీ మోహన్ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మరి అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి ఉపదేన గారికి, 2 జిల్లాల అధ్యక్షులైనటువంటి యోగన్న గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు టౌన్ సిటీ కమ్యూనిటీ ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలా మేము 13 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ఎస్సీ మోడల్ ఆధ్వర్యంలో విజయ కార్యంలో పనిచేస్తూ వచ్చాం. అనేక ఆటలు కూడా ఎదుర్కొని మోనాలతో పాటు మరి ప్రతిపక్షం ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మోనాల మాకు అడగగా ఉంటూ మమ్మల్ని ఎంతో ముందుకు సాధించాలని ప్రధానించడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం మరి పార్టీలో ఉన్నటువంటి మన ఎస్సీలు ఉన్నటువంటి ఎవరి సమస్యలు కూడా మేము అన్ననాటి చేసుకొని మా వంతు బాధ్యతగా మేము పనిచేశాము. మరి ఇలా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, మరి జిల్లా కమిటీ పిలుపు మేరకు ప్రోగ్రామ్ ఎదించినప్పుడు మేము కర్నూలు టౌన్ నుండి సక్సెస్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పేరు పాండు. జిల్లా జనరల్ సెక్రటరీ నాకు మా అన్న ఏర్పాటు పేరు గట్టి చెప్తా. నా పేరు పాండు. 2 జిల్లాల అధ్యక్షులు యోగన్న గారికి, నంద్యాల జిల్లా గారికి, ఇక్కడ వచ్చిన అందరూ పేరు పేరు ధన్యవాదాలు. మేము 2019 పనిచేస్తున్నాం పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి. ఆశవర్ధన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాము. ఆశవర్ధన్ రెడ్డి మన సుధాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేసి నిలబెట్టాడు. 5 ఏళ్ళు మేము కష్టపడి పనిచేసినా కూడా ఏమీ మాకు ఫలితం లేదు. పార్టీలో మీరు ఒక్కొక్కరు ఉంటే ఏమి మాకు అక్కడ ఒక్కొక్కరు ఇక్కడ ఒక్కొక్కరు నుండి మాకు ఏం పనులు జరగలేదు. ఎస్సీలనే అనుకోవడమే సరిపోతుంది, కానీ ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూసినా. పార్టీ కష్టపడి మేము పని చేస్తున్నా కూడా పార్టీ తరఫున కష్టపడిన వాళ్ళకి ఏమీ జరగలేదని మేము భావిస్తున్నాము. నేను దాదాపు పార్టీ పెట్టినప్పుడు ఊళ్ళో మీ పిల్లలు పార్టీ పెడుతున్నారా, మీ పిల్లలు పార్టీ పెట్టలేదు ఎప్పుడు ఎదుగుతారని రోడ్డు ఎంతమంది కూడా మమ్మల్ని అంచనా కూడా మేము సొంతంగా పార్టీ పెట్టి మా సర్పంచ్ గెలుచుకొని 2003లోనే సర్పంచ్ గెలుచుకొని మేము పార్టీ తీసుకొని వచ్చాము. అప్పటి నుంచి కూడా పార్టీకి కష్టపడుతున్నాము, పార్టీ పనిచేస్తున్నాము. ప్రతిసారి మేము ఎమ్మెల్యేని గెలిపిస్తున్నాము. 2024లో ఓడిపోయింది. మా కోడుమూడి నియోజకవర్గం ఓడిపోయిన దానికి కొంచెం వెనకబడి ఉన్నాము.
నేను రేషన్ అధ్యక్షుడు కోరుమూర్తి జిల్లా నా పేరు శ్రీకాంత్. నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నేను పార్టీ కోసం చాలా కష్టపడతాను. 3 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, ఇంకా కష్టపడతాను. డిస్ట్రిక్ట్ నా పేరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ. కాంట్రాక్ట్ కోసం చేస్తున్నాను. వాటిలో అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మన వేదిక పైన ఉన్నటువంటి యోగన్నకి, మరి అదేవిధంగా వెంకటేశ్వర అన్నకి, అదేవిధంగా తిరుపతి అన్నకి కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ఇక్కడ చేరి వచ్చిన జనరల్ సెక్రటరీలకి, సెక్రటరీలకు, మరి ఎస్ఎస్ఎల్ బంధుమిత్రులు అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నా పేరు ఎం అవతారం. మాది మంత్రాలయం నియోజకవర్గం. మేము అవతారం మండలం హెడ్ క్వార్టర్లో ఉంటాను. నేను నాకు ప్రస్తుతానికి జిల్లా ఉపాధ్యక్షుడిగా మనకి పార్టీ నన్ను నియమించడం జరిగింది. మేము మంత్రాలయం నియోజకవర్గంలో బాలనారాయణ రెడ్డి అన్నగారి అనుచరులుగా ఆయన రాజకీయంలో ఉన్నప్పటి నుండి మేము ఆయనకి సపోర్టర్గా పనిచేస్తూ వస్తున్నాం. మేము మా తమ్ముడు చెప్పినట్టు మా మండలంలో ఎస్సీలకు ఏది అన్యాయం జరిగినా, ఎక్కడ వేరే కులస్తులు ఇబ్బంది గురి చేసినా ఉద్యమాలు చేసుకుంటూ వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ మరి అగ్ర కులస్తుల యొక్క దాడులకు కూడా తట్టుకొని ఈరోజు నిలబడడం జరిగింది. అదే విషయాన్ని మా ఎస్సీలు అందరూ మమ్మల్ని ఎంతో ప్రేమాభిమానులతో ఇప్పటికీ మమ్మల్ని రాజకీయంగా కొనసాగిస్తున్నారు. 2013లో సర్పంచ్గా నేను మా గ్రామానికి మేజర్ గ్రామ పంచాయతీ మాది గ్రామ పంచాయతీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుండి అందరికీ దళితులకు సేవలు చేస్తున్నాము. ఇంకా మెరుగైన సేవలు అందించాలా, ఎందుకంటే మాది వెనుకబడిన ప్రాంతం. మా యొక్క మండలము కర్నూలు చివరన ఉంటుంది, కర్ణాటక బార్డర్. అక్కడ అగ్ర కులస్తుల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, దాడులు ఎక్కువ ఉంటాయి, ఇప్పటికీ వివక్ష ఉంటుంది. ఆ వివక్ష ఎంత తీవ్రంగా ఉంటుందంటే పార్టీలో కూడా ఉంటుంది, ఒకే పార్టీలో కూడా ఉంటుంది వివక్ష. సో అది అక్కడ బార్డర్ కాబట్టి అక్కడ జరగబోయే ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాము. మనమందరం ఒకే తల్లి బిడ్డలుగా కలిసి కట్టుగా అక్కడ దళితుల పైన ఏ అన్యాయం జరిగినా మీరందరూ సపోర్ట్గా ఉండాలని, అదేవిధంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, గోపాలన్న గారికి, జిల్లా అధ్యక్షులకి, తిరుపాలన్న గారికి, నా తోటి ఎస్సీసీఎల్ అధ్యక్షులకి, సెక్రటరీలకి అందరికీ. నా పేరు నారాయణ దాసు. ప్రజెంట్గా ఎంపీపీ పత్తికొండ ఎంపీపీ మండల అధ్యక్షుడిని. నాకు శ్రీదేవమ్మ ఈరోజు ఇచ్చిన భర్తీ అంటే మన ఎస్సీలన్నా కానీ ఎంతోమంది ఉన్నారు ఎస్సీలోన. నేను ఒక మాల కులస్తుని. నాకు ఆ అవకాశం ఇచ్చింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాను. ఈరోజు కానీ మనమంతా ఇదే కష్టపడాల్సిందే. మనకు ఒకరు చేస్తారు ఇస్తారంటే మనం పని చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు మన వద్దకి. నాకు 2 వార్డులు మన చేతిలో అంటే నేను మాలోళ్ళు అయినా కానీ నాకు అంత అన్ని కులాలు సపోర్టింగ్ ఉంది. ఇప్పటికైనా నా భార్య ఎంపీటీసీ, నాకు 2 సార్లు వార్డు నంబర్, ఇప్పుడు ఎంపీటీసీ, ఎంపీపీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీరు ప్రజలకు కానీ ఇప్పటికీ వాళ్ళ గురించి తెలుసుకుంటారు. కానీ చాలా మంది ఓడిపోవాలని కాసుకునే వాళ్ళే పెద్ద పెద్ద లీడర్లు చెప్పినారు. కానీ శ్రీదేవమ్మ ఆశీస్సులతో నాకు మంచి అవకాశం వచ్చింది. మన ఎస్సీలు అందరికీ ప్రతి ఒక్కరికి రావాల్సింది కోరుకుంటున్నాను. మన ఎస్సీలకి ఇదే కృషి చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కృషిలో ఉంటే ఫలితం లేదని అన్నారు కదా, ఖచ్చితంగా కష్టపడితే నన్ను చూసే నేను ఒక బాధ్యతని చాలా ఇబ్బంది పడినాను. కానీ ఈరోజు నన్ను ఆనందంతో అనుభవిస్తున్నాను. మనమంతా ఇదే కష్టపడి మన స్నేహితులు పెద్దలు అందరూ మనందరూ సపోర్ట్ ఉంటే మనం ఇదే తిరగమండి. థ్యాంక్స్ అన్న అందరికీ ఇచ్చింది అవకాశం. అన్నగారి గురించి ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా గొప్పగా ఉంది. చాలా కష్టపడి పైకి వచ్చినాడు. అంతే కదా, అంటే మన కార్యకర్తలు ఆల్మోస్ట్ అందరూ కష్టపడి పార్టీకి పనిచేసినారు.
మనకి ఏం దక్కలేదు అందరికీ తెలుసు. కార్యకర్తలు నాశనమైనారంటే మన జగనన్న పార్టీలో అధికారంలో ఉండి కూడా నాశనం అయిపోయినాం. ఏం సంపాదించుకోలేదు. ₹1 సంపాదించింది ఖర్చు పెట్టడమే సరిపోయింది. అదేవిధంగా అన్న ఆ విధంగా ఖర్చు పెట్టుకొని అది కాదని ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అంటే ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా పార్టీలో తొందరగా రియాక్ట్ అయ్యి వెనకనే ఒక 60 మంది 70 మందిని జమ చేసి అక్కడికి సపోర్ట్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎదగడం అంటే గొప్పే. ఇప్పుడు నవ్వు ఆయన ఎంపీకి మన మండల ప్రజా పరిషత్ చెప్పి ఆ స్థానంలో ఉన్నాడంటే ఆయన చాలా అంటే మళ్ళీ ఆయన ఏదో డబ్బు సంపాదించడం లేదా, డబ్బు లేదా, చాలా ఆయన ఇంతవరకు సొంత ఇల్లు లేదు. మనకన్నా ఇల్లు కూడా ఆయనకు అసలు ఇల్లు కూడా లేదు. కాబట్టి ఆయన ఇప్పటికి కష్టపడుతున్నాడు. ఆయనకు నమ్మకం ఉంది ఇంకో కొద్ది సంవత్సరాలకైనా నేను ఏదైనా పార్టీలో మంచి అవకాశం వస్తారేమో అనే అవకాశంతో పోరాడుతున్నాడు. కాబట్టి ఆయన అందరూ మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నంద్యాల కర్నూలు జిల్లా పరిశీలకులు ఉప్పలపాటి ఏమన్న గారికి, అదే రకంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరన్న గారికి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు తిరుపతి అన్న గారికి, జనరల్ సెక్రటరీలకు, అదే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరికీ కూడా వన్ సెకండ్ నమస్కారం. నేను నాగప్ప. నేను చాలా చిన్న వయసులో అంటే నాకు ఓటు అవకాశం రానప్పటి నుంచి వైఎస్ఆర్సీలో ఉన్నాను. వైఎస్ఆర్సీకి యాక్టివ్ అయిన తర్వాత నేను ఓటు చేయించుకోవడం జరిగింది 2018లో. అప్పటి నుంచి నేను అందరూ నవ్వారు చూసుకొస్తే, అరే నేను చిన్నప్పుడు ఏ పార్టీకి ఆ రకంగా చేశారు. బట్ నేను ఒక్కొక్కరి ధైర్యంతో పనిచేశాను. 2019లో సాయంత్రం ప్రచారం చేసిన, 24లో సాయంత్రం ప్రచారం చేసినాం. కాకపోతే నాకు ఒక అదృష్టం ఏంటంటే ముఖ్యంగా వేదిక నుంచి మా ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా నాకు ఈరోజు ఒక ఆదివారం మండలం అనేది కర్నూలు జిల్లాలోని ఓటు పాపులేషన్ పరంగా, ఎస్సీ పాపులేషన్ పరంగా చాలా పెద్దగా ఉంటుంది. దానికి సంబంధించి వయసుతో సంబంధం లేకుండా అధ్యక్షులు చేశారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని అమలు చేయను. 2029లో తప్పకుండా పార్టీ గెలిచే విధంగా, ఎస్పెషల్లీ మా ఆదివారం కాన్స్టిట్యున్సీని గెలిపించే విధంగా ఆ పూట పెట్టుకుని పనిచేస్తాను. ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజలందరూ కూడా నాకు ఈ సలహాలు, సూచనలు ద్వారా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు నాగప్ప, ఆదోని మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావుకి, అలాగే 2 జిల్లాల ఇన్ఛార్జ్ యువన్న గారికి, అదే నంద్యాల జిల్లా అధ్యక్షుడు మన తిరుపతి గారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా ధన్యవాదాలు. ఇంకోటి నా ఆదోని ఎస్సీసీఎల్ టౌన్ అధ్యక్షుడు, నియోజకవర్గ అధ్యక్షుడు. మాకు 2004 నుంచి మేము అదే పార్టీలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినాము, ఇక్కడ జగనన్నతో పనిచేస్తున్నాము. ఇదే పార్టీలో ఉంటే సాయానికి పనిచేస్తున్నాము. నేను 21 సంవత్సరం అయింది. మాకు ప్రతి వేళ మాకు అండగా నిలబడింది ఒక సాయన్న, ఒక మనోజ్ రెడ్డి గారు. మా ఈ స్థాయికి వచ్చినామా అంటే వాళ్ళ చొరవదారులు వచ్చినాము. మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన అందరికీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడికి అందరికీ వందనాలు. మన టోటల్గా మన జిల్లాలో జరిగిపోయే మీటింగ్ ఎస్సీసీఎల్ 25వ తారీఖు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినాం. కాబట్టి ఈ ప్రోగ్రాము ఎట్లా చేసుకోవాలా, ఎంతమందితో చేసుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలా, లేదు 2000 మంది 3 కింద మన గురించి పెద్ద అభిప్రాయం ఉంది. కింద చాలా మంది అనుకుంటారు 2000 మంది వస్తారు, ఎస్సీ వాళ్ళు 3000 మంది తీసుకొస్తారంటున్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి. 2000 3000 మంది తీసుకొస్తే కావాల్సిన బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? జిల్లా వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి నాయకత్వం, మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఎస్సీల ఐక్యత, జై జగన్, జై జగన్, జై జగన్.
ఓకే రైట్ అన్న. ఓకే రెడీ కొంచెం బైక్ లేపన్నా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఐక్యత జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత వర్ధిల్లాలి. అన్ని ఫోటో మీ గ్రూప్లో వచ్చేసాయి. ఆయన అధ్యక్షులకు ఇచ్చేస్తాం ఫోటోలన్నీ, ఆయన పెట్టేస్తాం. అన్నీ మీ గ్రూప్ ఉంటాయి కదా. ఓకే రెడీ అన్నా, చూడండి. ఓకే రెడీ ఓకే రైట్ అన్నా. అన్నా చూడండి. ఓకే రైట్. ఇలా మొత్తం వీడియో తీసినాము, కెమెరాతో ఫోటో వస్తే మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఓకే రెడీ ఈరోజు ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశం జరిగినందుకు, అలాగే అన్నగారి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీసెల్ టోటల్గా మండలాధ్యక్ష తాలూకా ఇన్ఛార్జీలు, అలాగే జనరల్ సెక్రటరీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అందరూ ఈ మీటింగ్కు హాజరై 25వ తారీఖు జరగబోయే ఎస్సీసెల్ మీటింగు సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ పార్టీ కోసము, అలాగే ప్రతి ఒక్కరూ ఈ పార్టీ కోసం కష్టపడి జరగబోయే మీటింగ్లో సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అలాగే పార్టీలో ఎంతమంది అయితే పోయిన సంవత్సరంలో కష్టపడి తమ ఆర్థికంగా కానీ లేక మరే విధంగా కానీ కష్టపడి ఏ విధంగా అయితే మైనస్ అయిపోయినారో అలా కాకుండా ముందు మేము జరిగే మీటింగ్స్ అన్నింటిలో బాగా సక్సెస్ చేసి పార్టీని బలోపేతం చేసి ముందు అన్నగారిని జగనన్న గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క ఎస్సీలు పార్టీలో పదవులు అనిపించేటట్టు మేము కష్టపడతామని చెప్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీసెల్ విభాగ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు గారి అన్న ఆధ్వర్యంలో, మరీ ముఖ్యంగా ఈ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ ఎస్సీసెల్ విభాగ అధ్యక్షులైనటువంటి వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి అనదర్ జిల్లా నంద్యాల తిరుపతి అన్న గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి 25వ తారీఖు కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా ఇంతటి వరకు ఈ మీటింగ్కు హాజరై ఈ మీటింగ్ను జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా రేపు జరగబో కార్యక్రమానికి కూడా ఇదే ఉత్సాహంతో ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా ఎన్ని కార్యక్రమాలు అడ్డు వచ్చినా
జరగబోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగాన్ని 100% విజయవంతం చేసి ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డి సార్ గారికి అయితేమి మరియు ప్రెసిడెంట్ సుధాకర్ బాబు అన్న గారికి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలలు నెరవేర్చి వచ్చే 2029కి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రజల హృదయాల్లో చొరగొన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన స్థానాన్ని పదిలం చేస్తామని ఈ ఎస్సీ సెల్ మీటింగ్ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు వెంకటేష్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.